మా అబ్బాయి అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి నుంచి నైట్ వరకు మా రొటీన్ ఎలాగ ఉంటుంది, మేము ఏమేమి చేయబోతున్నాం ఏంటనేది. నేను ఆఫీస్కి వెళ్ళారు, అతను 5:30-6కి వస్తారు. చిన్న చిన్న బాండాలు అయితే వేస్తాను అనమాట. డార్జిలింగ్ మసాలా టీ, జడీబూటీ మసాలా టీ అనమాట. ఇది వాళ్ళు అయితే ఫ్రై అయిపోయి. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరు అందరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. సో గుడ్ ఈవినింగ్ ఎందుకన్నానంటే, ఈరోజు బ్లాగ్ అయితే నేను ఈవినింగ్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఈరోజు బ్లాగ్లో నా ఈవినింగ్ రూటీన్ ఏంటనేది నేను షేర్ చేయబోతున్నాను. నైట్ డిన్నర్ ప్లాన్, నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ ఏడ్ చేయబోతున్నాను ఏంటనేది. సో ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఈవినింగ్ నుంచి నైట్ వరకు మా రొటీన్ ఎలా ఉంటుంది, మేము ఏమేమి చేయబోతున్నాం ఏంటనేది ఈ బ్లాగ్లో అయితే నేను షూట్ చేస్తున్నాను. సో చూడండి, టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. మా అబ్బాయి అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి. వాడికంటే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. రేపు సైన్స్ టెస్ట్ ఉంది. సో ప్రజెంట్ అయితే షాప్కి వెళ్ళాడు. సైన్స్ అయిపోయి టెంపరీకి, ఆల్రెడీ నా బ్లాగ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే, గ్రాసరీ అయినా వెజిటబుల్స్ అయినా ఏదైనా సరే మన ఇండియా కన్నా డబుల్ రేట్లో అమ్ముతారు. కాబట్టి సో ఎమర్జెన్సీ అయినప్పుడు తప్పదు, మనం ఒక చిన్న చిన్న వాటికి ఇండియా వెళ్ళాం కాబట్టి దాని కోసం అర్జెంట్ నీడ్. సో అందుకని ఒక 1/2 కిలో ఆనియన్స్ అయితే మా అబ్బాయితో తెప్పించాను. సో షాప్ దగ్గరే, వాడైతే షాప్కి వెళ్ళాడు. సింక్లో గిన్నెలు ఫుల్గా ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేయాలి. మినపప్పు నానేసాను అనమాట ఇడ్లీకి, మార్నింగ్ టిఫిన్కి. సో ఇవన్నీ ఇక్కడ నానేసి పెట్టాను. కిచెన్లో అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ. అండ్ ఇది వచ్చి మినపప్పు, కిందేమో నూక. సో ఇది గ్రైండ్ చేయాలి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు, అతను 5:30-6కి వస్తారు. సో అతను వచ్చేసరికల్లా గిన్నెలన్నీ క్లీన్ చేసి, నెక్స్ట్ ఏంటంటే ఇడ్లీ కోసం అని మినపప్పు నానేసాను కదా. సో కొంచెం చిన్న చిన్న బోండాల్లాగా వేసి, అదే చిన్న చిన్న వాళ్ళు లాగేసి పెరుగు వడ చేద్దాం అనుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా అయిపోతుంది. సో అది చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేస్తాను. నెక్స్ట్ ఏమో ఈ పప్పు రుబ్బేసి అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? సో మా అబ్బాయి అయితే ఇప్పుడు వచ్చాడు, ఇంకా షాప్కి వెళ్ళి దొరికే ఆనియన్స్ తీసుకొచ్చాడు. ఎంత చూడండి, ఇంత 1/2 కిలో ఆనియన్స్ అంటే 30 రూపీస్ అంట. అందుకే నేను ఇక్కడ ఎక్కువ తెచ్చుకున్నాను, ఏదైనా ఇండియా నుంచి తెచ్చుకుంటున్నాను అనమాట, బార్డర్ నుంచి. సో ఎట్ చేస్తాం మరి, ఎమర్జెన్సీ అయినప్పుడు తప్పదు, చేయాలి. సో ఇక్కడైతే ఒక టప్ అయితే ఖాళీ చేసాను. ఎన్ని గిన్నెలు ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేయాలి. సో ఇడ్లీ కోసం అయితే రుబ్బు గ్రైండ్ చేసాను. ఇదంతా నోకేమో ఇప్పుడు కడిగేసి, మార్నింగే నానబెట్టాను కదా, ఇప్పుడు ఒకసారి కడిగేసి పిండేసి వేస్తాను. ఇంకా ఇది ఎటుపక్క చూపించు. ఇక్కడేమో ఇకండి వాటర్ వేద్దాం అనుకున్నాను కదా. సో అందుకనే కొంచెం పిండి తీసాను అనమాట, ఇడ్లీ పిండి కొంచెం. దీంట్లోకి ఒక 2 పిడికిలంతా ఇడ్లీ నూక వేసాను. ఒక 1/2 కప్ అంత బియ్య పిండి దీంట్లోకి వేసి చిన్న చిన్న బోండాలు అయితే వేస్తాను అనమాట. సో బోండాలు వేసినప్పుడు చూపిస్తాను. సో నా గిన్నెలు తోమడం అయితే ఫినిష్ అయిపోయింది. మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. సో టీ అయితే పెడతాను ఇప్పుడు. ఏమండి లైట్ వేయాలి. నార్మల్ టీయా మసాలా టీ చేయాలా? మసాలా టీ ఓకే. చదువు. సో మసాలా టీ అంటే, మేము మొన్న డార్జిలింగ్ వెళ్ళినప్పుడు మసాలా టీ పౌడర్ తీసుకొచ్చాము. నార్మల్ టీ ఎలా చేస్తామో అంతే, నార్మల్ టీ పౌడర్ బదులు మనం మసాలా టీ పౌడర్ అనేది వేస్తాము. సో అదేంటంటే చూపిస్తాను చూడండి మీకు. సో ఇదనమాట, చూడండి, డార్జిలింగ్ మసాలా టీ, జడీబూటీ మసాలా టీ అనమాట ఇది. సో పాలైతే పెట్టేసాను పొయ్యి మీద. ఇప్పుడు టీ పౌడర్ దాంట్లోకి వేయాలి అనమాట. సో నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత నార్మల్ మన షుగర్ వేసుకొని టీ ఎలా చేసుకోవాలి అలాగే యాజ్ ఇట్ ఈస్. బట్ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, దీంట్లో అన్నీ ఉంటాయన్నమాట, జడీబూటీస్ అన్నీ. ఏంటంటే జడీబూటీ చాయ్ కాబట్టి, జడీబూటీ టీ కాబట్టి మనకి జలుబు చేసినా లేకపోతే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఒకటి ఉంటే, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు
ఈ టీ తాగితే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇది వచ్చేసి 100 గ్రామ్స్, మేబీ 100 గ్రామ్స్ 150 రూపీస్ ఎంత పడింది. సో టీ అయితే మరుగుతుంది. సో టీ మరిగే లోపల నేను రేపు మార్నింగ్ ఇడ్లీ చేస్తాను కదా, సో దానికోసమని పలుకులు చట్నీ కోసం పలుకులు ఫ్రై చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ బాబు స్కూల్కి వెళ్తారు. మార్నింగ్ హరీగా చేయడం ఎందుకు, ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కొంచెం వర్క్ ఈజీ అవుతుంది. అందుకని పలుకులు ఫ్రై చేయడానికి పెట్టాను. సో టీ మరిగే లోపల పలుకులు ఫ్రై అయిపోతాయి. టీ చూడండి, టీ ఇక్కడ మరిగిపోయింది. ఇక్కడేమో పలుకులు కూడా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడేమో టీ వడగట్టేసి నాకు మా హస్బెండ్కి సర్వ్ చేస్తున్నాను. టీ రెడీ. Rest on a support. But rest on a support. చెప్తున్నావా? Or fixed at a single point. This is a single point. The lever is classified on the basis of the position of fulcrum, load and the effort. Example రాయాలి కదా. On the basis of the thing. వంట చేయడానికి కడాయి పెట్టేసాను. ఆయిల్ వేయాలి. పలుకులేమో పొట్టు వలుస్తున్నాను. ఇవి వలిచేసి బాక్స్లో పెట్టేసి ఉంచేస్తే రేపు మార్నింగ్ చట్నీకి అయిపోతుంది. సో ఓన్లీ పలుకు చట్నీ కాదు, కొబ్బరి కూడా వేస్తాను. సో అది కూడా నైట్ కొబ్బరి పచ్చిమిర్చి అవన్నీ నైట్ ఫ్రై చేసి పెట్టేస్తాను. మార్నింగ్ ఏంటంటే నాకు అంత ప్రాబ్లం ఉండదు, ఇడ్లీ అయిపోతుంది. అన్నట్లో చట్నీ గ్రైండ్ చేసి పోపు వేసేయచ్చు. సో కడాయి అయితే వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఫ్రైకి. సో నూనె వేడెక్కింది. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు వేస్తున్నాను. షాప్ చేస్తే ఫ్లవర్స్ వచ్చారు. బాగుంది. సరే వెళ్ళి చదవాలి. ఓకే. సో చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ అలా వేసాను, కొంచెం స్పూన్కి అయితే అతుక్కుపోతుండేది. అందుకని మనం వడేసినప్పుడు ఎలా కొంచెం చేయి తడి చేసుకుంటాం కదా, అలాగా నేను స్పూన్ని కొంచెం తడి చేసి వేస్తున్నాను. ఇప్పుడైతే ఈజీగా పడిపోయింది. చూడండి, మళ్ళీ వేసి చూపిస్తాను. చూడండి, జస్ట్ వేసేసి కొంచెం ఎక్సెస్ వాటర్ని ఇలాగా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. చిన్నది అంతే. సో అలాగా మొత్తం వాళ్ళని వేసేస్తాను. ఇక్కడ మొత్తం ఈ వడంతా ఫినిష్ అయిన తర్వాత ఇవన్నీ ఇక్కడేమో నీళ్ళు పెట్టేసి ఉంచాను. అంటే ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మనం పెరుగువాడ ఎలా చేసుకుంటాం యాజ్ ఇట్ ఈజే, కానీ ఇక్కడ పెరుగువాడ కన్నా చిన్న పొనుకులు వేస్తాను, అంతే డిఫరెన్స్. వాళ్ళు అయితే ఫ్రై అయిపోయి వాళ్ళు అయితే రెడీ అయిపోయి ఇక్కడేమో వాటర్ పెట్టాను అనమాట. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మరబెడుతున్నాను. ఇక్కడేమో పైన కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందని ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాను. ఇక్కడేమో ఒక గిన్నె తీసుకొని పెరుగు దీంట్లోకి వేసుకోవాలి. నీళ్ళు మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వడలన్నీ దీంట్లో వేసేస్తాను. 10 to 15 seconds జస్ట్ ఫ్లేమ్ ఆన్ చేసి తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తాను. పెరుగు మొత్తం అయితే గిన్నెలోకి వేసాను. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కొంచెం, బ్లాక్ సాల్ట్ కొంచెం వేసి ఇదంతా బాగా మిక్స్ చేసేస్తాను అనమాట. మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేస్తాను. ఇది బాగా తిక్కుంది. ఇది నేను చేసింది పెరుగు వడ కాదు, కొంచెం ఆ టైప్లోనే, బట్ కొంచెం డిఫరెంట్ అనమాట. సో అందుకే అంత థిక్ అయితే దీనికి అవసరం లేదు. సో అందుకే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఇలా స్క్విజ్ చేసి నార్మల్ మనం పెరుగు వడకి ఎలా చేస్తానో అలాగే చేస్తాను. దీన్ని ఇప్పుడు మా అందరికి సర్వ్ చేస్తాను. కొంచెం పైన జీలకర్ర పొడి, కారపొడి. సో మనం పెరుగు వడకైతే పోపు వేస్తాం, దీనికైతే పోపు ఏమంత డిఫరెన్స్. బ్లాక్ సాల్ట్, తర్వాత పైన ఆనియన్స్,
ఇంకొంచెం చట్పట టేస్ట్ కోసం గ్రీన్ చట్నీ, జస్ట్ కొంచెం. ఓకే, రెడీ. పప్ప ఎలా ఉంది? సూపర్, ఎక్సలెంట్, చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. ఇంకా దీంట్లో సేవ్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా, కొత్తిమీర సేవ్ అన్నీ వేసి చేస్తే ఇంకా బాగుంటుంది. ఎలా ఉందిరా? సేవ్ కొత్తిమీర అవి వేయకపోయినా ఎంతో మంచి టేస్ట్ వచ్చింది. నెక్స్ట్ ఆ గ్రీన్ చట్నీ వల్ల కూడా చాలా బాగా టేస్ట్ వచ్చింది. ఎక్కువ ఏదో చెప్తాను యూట్యూబ్లో. నేను వేసింది రెడీమేడ్ గ్రీన్ చట్నీ కానీ చాలా బాగుంటుంది. Flesh-eating animals are carnivorous and both plants and flesh-eating animals is omnivorous. సో ఇక్కడ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది, కర్రీ కూడా ఉందన్నమాట మధ్యాహ్నంది. ఇంకేమో ఇప్పుడు ఆమ్లెట్ వేయాలి. నీకు ఎగ్ ఆమ్లెటా? ఎగ్ పోచ్. అండ్ మీకు ఎగ్ పోచేనా? మా వారికి డబుల్ ఎగ్ పోచ్ అనమాట, మా అబ్బాయికేమో సింగిల్ ఎగ్ పోచ్. నేను కాస్త కలిపి తింటాను. సార్